చేసి చూసేసరికి అసలు డీపీ కూడా లేదు. అంత మీకు దమ్ము ఉంటే నన్ను ఎదుర్కోవాలంటే బరాబర్ ఓన్ ఐడియాలతో నాకు కామెంట్ చేయండి. ఓకే, గుద్దల దమ్ము లేనప్పుడు గుద్ద మూసుకొని కూర్చోండి. ఇంకో క్వశ్చన్ మురళి అంట, మరి తను ఎందుకు కామెంట్ పెట్టినో ఏమో ఇంకా అతనికే తెలవాలి. ఆమె చూపిస్తుంది, మేము చూస్తున్నాం, మధ్యలో నీ గుద్దేం వస్తుంది, నువ్వెందుకు వచ్చిన బాధ ఏంటి, మీరు చూపించరు, చూపించే వాళ్ళను చూపించనివ్వరు, ఇంకేం పోవాలి మా సింగిల్స్, ఈ మధ్యలో XNXX బదులు ఇన్స్టాలోనే పని కానిస్తున్నాం, మా కడుపు కొట్టకండి పూజ గారు అని పెట్టారు. ఇప్పుడు నేను అనుకోను, ఇప్పుడు స్వే గర్ల్స్ ఉన్నారు, అమ్మాయికి ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నాను? అది పండుకోతి లెక్కనే ఉంది, అది పండుకోతి లెక్కనే ఉంది. అది నేమ్సే పెట్టాను, నువ్వు చాలా వరకు చూసే ఉంటావు కదా రీల్స్ కూడా. డీజే రమ్యన్ అన్న ఏమే గుర్రం ముఖం దానా అని అట్లుంటదా ఉండదా? అది నన్నే ఏమే మేక ముఖం దానా అని. సెకండ్ థింగ్ నిజం చెప్పాలంటే ఆమెకు సెట్ అయింది, మీకు కూడా సెట్ అయింది మంచిగానే. ఆమెకు సెట్ అయింది, మీకు కూడా సెట్ అయింది మంచిగానే. ఇంకో క్వశ్చన్ మురళి అంట, మరి తను ఎందుకు కామెంట్ పెట్టినో ఏమో ఇంకా అతనికే తెలవాలి. ఆమె చూపిస్తుంది, మేము చూస్తున్నాం, మధ్యలో నీ గుద్దేం వస్తుంది, నువ్వెందుకు వస్తుంది, నువ్వెందుకు పెద్ద ప్రతివ్రత అన్నట్టు మాట్లాడుతున్నావు అంటుంది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అది చూపిస్తుంది, మీరు చూడండి. నాకు ట్రోల్ చేయడం ఇష్టం, నేను ట్రోల్ చేస్తా అంతే. ఎవరిష్టం వాళ్ళది, దాని ఇష్టం ఎక్స్పోజింగ్ చేసి చూపించడం. నీకు ఇష్టం ఉంటే చూడు, నా ఇష్టం ట్రోల్ చేసి తిట్టడం. అది బ్రో మురళి అంతే బ్రో. కావాలంటే ఇంకా చాలా యాప్లు ఉన్నాయి కదా, అందులో డైరెక్ట్ చూసిపోయి చిన్న చిన్న బిట్లు ఏం చూస్తావు నువ్వైనా సరే చెప్పు. మళ్ళా సగం సగం పనులు కూడా మంచిగా అనిపించాయి కదా, డైరెక్ట్ బరాబర్ చూసుకో, ఒకటే మొత్తం లెంత్ వచ్చేస్తుంది. ఓకే భయ్యా, ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక క్వశ్చన్ వచ్చింది, సింగిల్ చాలా బాధపడ్డాడు అనుకుంటా మీ వల్ల, ఎన్నో రాత్రులు నిద్ర లేదు కావచ్చు మీరు ఏ బట్టి. అతని క్వశ్చన్ ఒకసారి చదువుతూ చూడండి. మ్యాన్షన్ హౌస్ అంట, అంత నేమ్ ఫస్ట్ నేమ్ కాంచలే మ్యాన్షన్ హౌస్ అంట. నీకు వచ్చిన బాధ ఏంటి, మీరు చూపించరు, చూపించే వాళ్ళను చూపించనివ్వరు, ఇంకేం పోవాలి మా సింగిల్స్, ఈ మధ్యలో XNXX బదులు ఇన్స్టాలోనే పని కానిస్తున్నాం, మా కడుపు కొట్టకండి పూజ గారు అని పెట్టారు. చేసి చూసేసరికి అసలు డీపీ కూడా లేదు. అంత మీకు దమ్ము ఉంటే నన్ను ఎదుర్కోవాలంటే బరాబర్ ఓన్ ఐడియాలతో నాకు కామెంట్ చేయండి. ఓకే, గుద్దల దమ్ము లేనప్పుడు గుద్ద మూసుకొని కూర్చోండి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? చూడండి, అబ్బాయే ఒప్పుకున్నాడు. ఇప్పుడైనా మీకు అర్థమైందా? అంటే ఏ యాప్ లో ఉండాల్సినవన్నీ ఇన్స్టాలోనే ఉంటున్నాయి అని చెప్పాడు కదా అవన్నీ డైరెక్ట్ గా. అవన్నీ మీ అకౌంట్ లోనే ఉన్నాయని కూడా చెప్తున్నాడు. అరే నేను ట్రోల్ చేస్తున్నాను కాబట్టి నా అకౌంట్ లో కనిపిస్తాయి. అలాగే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, అలాగే ఎంతో మంది చేస్తున్నారు. నన్నే అడగడం ఎందుకు వాళ్ళు, కాకపోతే అకౌంట్ కొద్దిగా రీచ్కి వెళ్ళిందని అడుగుతున్నారు. సో సింగిల్ మీరు బాధపడకండి, వాళ్ళు చేసేది తప్పు కాబట్టి చెప్తున్నాను. మీకు ఎవరి అకౌంట్ ఏ అకౌంట్ కావాలనుకున్నా పూజ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. రిమిక్స్ లో వచ్చి చూసి వాళ్ళ అకౌంట్ ఫాలో కొట్టుకోవచ్చు మీరు. కాదు, అబ్బాయి ఫీల్ అవుతున్నట్టున్నాడే. సరే, ఇప్పుడు వచ్చే ముందు ఒక అమ్మాయి టవల్ తో డాన్స్ చేస్తున్న వీడియో పెట్టారు కదా, అది ట్రోలింగ్ చేశారు. ఓకే, మరి ఏం కనిపించలేదని బాధపడుతున్నారా నన్ను? అంటే నీ ఉద్దేశం ఏంటని, అంటే ఆమె చూపించలేదని నువ్వు అంటున్నావా, లేకపోతే చూడలేదని వాళ్ళకి చెప్తున్నావా నువ్వు? అంటే కౌంట్ వేయాలబ్బా. మరి ఇప్పుడు నేను ట్రోలింగ్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది. ఒకటే లాగా ఏమే లంజల్లారా, ఏమే గాలి లంజల్లారా ఎట్లా అంటే మా ఫాలోవర్స్ అక్కడ హట్ అవుతారు. ఇక వాళ్ళని కూడా ఒకటేలా కంటిన్యూ అయితే ఎవరికి నచ్చదు. సో కౌంటర్ వేయాలి అప్పుడప్పుడు. నేను అందుకే ఎక్స్పోజింగ్ వీడియోలు పెట్టి దానికి తగ్గట్టు కౌంటర్ వేస్తున్నాను. అంటే మీరు ఎక్స్పోజింగ్ వీడియోలు కూడా కావాలనే పెడుతున్నారు అంటున్నారు. కావాలని అంటే నేను చెప్పే దాంట్లో కూడా అక్కడ మంచిగా కనిపిస్తుంది, నేను వేసే కౌంటర్ కూడా అక్కడ సెట్ అవుతుంది. అంటే మీరు కౌంటర్ వేయడానికి మీకు మించిన వాళ్ళు లేరు అంటున్నారు మా ఫాలోవర్స్. ఓకే, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫాలోవర్స్ ఉంటారు. మీకు ఓకే, మీకు కొంతమంది అలా పెడుతున్నారు, కొంతమంది అసలు నీకేమో అవసరం, వాళ్ళని నువ్వు చూడాల్సిన అవసరం ఏముంది, నువ్వు అమ్మాయి కాదబ్బా. ఇప్పుడు ఏదైనా సరే ఒక వ్యాపారం కానీ ఏదైనా సరే మనకు అంత ప్లస్ రాదు, ప్లస్ ఆర్ మైనస్ రెండు వస్తాయి కదా. నేను ప్లస్ ని తీసుకుంటున్నా, మైనస్ ని తీసుకుంటాను. నచ్చేటోళ్ళకి నచ్చుతున్నా, నచ్చకపోయిన వాళ్ళకి నచ్చను. అట్లా నేనేం ఫీల్ గాను, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు బ్యాడ్ గా పెట్టినా నాకు నో ప్రాబ్లం, గుడ్ గా పెట్టినా నో ప్రాబ్లం. గుడ్ గా పెడితే చూసి నవ్వుకుంటా మనసులో అంతే, బ్యాడ్ గా పెట్టినా చూసి వదిలేస్తాను అంతే, లైట్ తీసుకుంటా, పట్టించుకోను.
ఎదిగే కొద్దీ అలా తొక్కేస్తుంటారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను ఎవరినైతే ట్రోల్ చేస్తున్నానో వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నట్టున్నారు. సో వాళ్ళే నాకు నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. చాలా వల్గర్గా, అంటే వీళ్ళు ఎవరబ్బా నువ్వు, అంతేగాని ఫేక్ ఐడీలతో వల్గారిటీ మెసేజ్లు చేయకండి దయచేసి. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లే. ఇంకోటి, ఇప్పుడు మీరు చేసిన ట్రోలింగ్లలో మీరు చేసిన 100% ట్రోలింగ్లలో అందులో 70% డీజ్ రమ్య అమ్మాయి ఎక్కువ ఉంది. ఎందుకు ఆ ఒక్క అమ్మాయి మీద పడ్డారు మీరు? ఎక్కువ అంటే స్టార్టింగ్ లో తనవే నాకు ఎక్కువ వచ్చేవి. నేను తను పర్టికులర్ గా ఈ అమ్మాయి నా టార్గెట్, ఈ అమ్మాయిని నేను ఎట్లయినా చెయ్యాలని కాదు, ఎక్కువగా తనవే వచ్చేవి. తన ప్రతి ఒక్క అబ్బాయిని లంజోడుకు అని తిడితే నాకు కోపం వచ్చేది. అరే నిన్ను ఎవడైనా మోసం చేస్తే నువ్వు ఒక్క అబ్బాయిని తిట్టాలి కదా, అందరినీ పబ్లిక్ ని తిట్టడం కరెక్ట్ కాదని ఇంకా తన్నే చేసాగానే తన్నే పర్టికులర్ గా లేదు. తక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళని కూడా నేను ట్రోల్ చేసా. నా అకౌంట్ లో ఒకటే అమ్మాయి కాదు, చాలా మందిని మార్చి చేసా కదా. చాలా వరకు అయితే డీజే రమ్య ఆల్రెడీ కాల్ చేసింది. అక్క ప్లీజ్ అక్క ఎందుకు అలా చేస్తున్నావు, నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది అక్క, ఎప్పుడైనా కలిస్తే చెప్తాను అని అంది. సో తనని ట్రోల్ చేయడం మానేసా, తనకి మాటిచ్చి ఫైనల్ గా మీరు మాటిచ్చాను తనకి. సో ఓకే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది నువ్వు పర్సనల్ గా చూసుకోవాలి, కానీ పబ్లిక్ లోకి వచ్చి సోషల్ మీడియాలో అందరినీ లంజోడుకులని తిట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఒక అక్కగా చెప్తున్నాను, అర్థం చేసుకున్నా. సో కలిసేటప్పుడు నా బాధ ఏంటో చెప్తాను అక్క, నన్ను ట్రోల్ మాత్రం చెయ్యొద్దని రిక్వెస్ట్ చేసుకున్న అమ్మాయి. నేను మాటిచ్చాను చెయ్యనని. అసలు డబుల్ మీనింగ్ డైలాగ్ స్టార్ట్ చేసిందే స్ట్రాంగ్ గర్ల్ లేడీ ఆర్జీవన్ పెట్టుకున్నాను. చెల్లిని తీయద్దు మొద్దులు. ఎండలకి డాష్లు మండిపోతున్నాయి, రూమ్ లో ఉండి వేసుకోండి. అదే ఫ్రెండ్స్ ఏసీలు. తీయద్దు మొద్దులు. తన దగ్గర నుంచెల్లే ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ ఒక అమ్మాయి స్టార్ట్ చేయడం అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కని. కానీ ఎందుకు మరి ట్రోలింగ్ చేయట్లే మీరు? కాదు అంటే ఇప్పుడు అమ్మాయి సరే డబుల్ మీనింగ్ అంటున్నారు కదా, మనము ఆలోచించే విధానంలో ఉంది కదా తన డబుల్ మీనింగ్. నేను ఇంత ముందుకు ఇదే పాయింట్ చెప్పాను మీకు. ఇప్పుడు మనం ఆల్రెడీ మన మైండ్ సెట్ బట్టి మనకు అర్థమవుతుంది. నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చావా? సరే ఓకే సరే, తను డబుల్ మీనింగ్ చెప్తుంది, బట్ లాస్ట్ లో ఆన్సర్ ఇస్తుంది. తను చెప్పేది మీ 30 మైండ్స్ తగలేయని తన ఆన్సర్ ఇచ్చేస్తుంది. కానీ తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అట్లనే ఉంది కదా, 30 మైండ్స్ లెక్కనే ఇస్తుంది కదా ఎక్స్ప్రెషన్స్. ఏమో అబ్బా నాకేం అట్లా అనిపించట్లేదు. తను డబుల్ మీనింగ్ చెప్పినా సరే ఆన్సర్ ఇస్తుంది కాబట్టి తను అంటే నా చెల్లని కాదు. సో ప్లీజ్ మీరు వదిలేయండి దాన్ని, మధ్యలోకి తీసుకురా. వచ్చిన నెగిటివ్ కామెంట్స్ లో కొన్ని కామెంట్స్ తీసుకొని క్వశ్చన్ అడిగాం మనం. ఇప్పుడు కొన్ని పాజిటివ్ కూడా వచ్చాయి పూజకి. రాకేష్ సంజు అంట, ఓకే చాలా బాధలో ఉన్నా, జస్ట్ ఇప్పుడే చూశాను, మామూలుగా నవ్వుకోలేదు భయ్య, సో ఫన్నీ ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటున్నా. మీరు డాన్స్ చేశారు కదా మొన్న, జాన్సన్ అతనితో డాన్స్ చేసింది చూసి ఈ కామెంట్ పెట్టాడు మోర్. సో అంటే అతను ఇంకేం కోరుకుంటున్నారంటే మీరు ట్రోలింగ్ బంద్ చేసి ఇలానే యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ చేయొచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే రాకేష్, నీ కోరిక మేరకు చేస్తాను, బట్ నాకు ట్రోలింగ్ నచ్చుతుంది. సో ట్రోలింగ్ చేస్తుంటే మధ్య మధ్యలో నేను కూడా కామెడీగా చేస్తుంటానే నీకోసం రాకేష్, నీకే. ఓకే నెక్స్ట్ నేచర్ ట్రావెల్ లవర్ అంట, పక్కన వాళ్ళ మీద పడి సంపాదిస్తున్నావు కదా నువ్వు అంట. అవును, కట్టలు సంపాదిస్తున్నా, పక్కన వాళ్ళ మీద పడి కట్టలు సంపాదిస్తున్నాను భయ్యా. నీకు కావాలంటే చెప్పు, ఫోన్ పే చేస్తాను నేను, నెంబర్ చెప్పు. ఓకే ఎక్కువైపోతున్నాయి సంపాదించిన కట్టలు, దాచిపెట్టుకోవడానికి కూడా నా దగ్గర ప్లేస్ లేదు. సో నీకు కావాలంటే ఫోన్ పే నెంబర్ చెప్పు, నేను ఫోన్ పే చేస్తాను. ఓకే తొందరగా కామెంట్ పెట్టు బ్రో, వీడియో కింద కామెంట్ పెట్టు, ఫోన్ నెంబర్ పేమెంట్ చేస్తుంది. నెక్స్ట్ బైనరపు అంట, అక్క నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, ఇలాంటి వీడియోస్ ఎందుకు తీస్తావు? సో భయ్య అందంగా ఉన్నాను అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆడవాళ్ళ ఏంటి అలా చేయడం నాకు నచ్చట్లేదు. నేను కూడా ఒక అమ్మాయినే కదా, నాకు కోపం వచ్చి నేను ట్రోల్ చేస్తున్నాను. ఓకే సో మీరు ట్రోలింగ్ చేస్తుంటే కూడా ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క పేరు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు అని చెప్పి అట్లా. అంటే మీరు ఎందుకు కావాలంటే వాళ్ళని చూడంగానే మీకు ఈ పేరు సెట్ అవుతుంది అనిపిస్తుందా, లేదంటే మీరు పెట్టాలనే పెడతారా? అనిపిస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి బూతులు మాట్లాడుతుంది, నేను స్క్రోల్ చేసేటప్పుడు ఒక రీల్ వచ్చింది అనుకో, నేను చూస్తా తను ఏం మాట్లాడుతుంది, ఎందుకు తిడుతుందని. పచ్చి బూతులు కనిపించాయి అనుకో, తన ఫేస్ ని ఏ జంతువుతో వర్ణించాలని ఫస్ట్ ఆలోచిస్తా, తనకు కరెక్ట్ తగ్గట్టు పేరు పెట్టి అప్పుడు చేస్తా. ఎందుకంటే చూసేటోళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఏదైనా కొత్తదనాన్ని కోరుకుంటారు కదా ఆడియన్స్. సో మా ఆడియన్స్ కోసం
నేను అలాంటి పేర్లు పెడుతున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, సెట్ అయ్యేటివే పెడతానబ్బా, హట్ అయితే కాకండి. వాళ్ళకి సెట్ అవుతున్నాయా లేదా నేను పెట్టే నేమ్స్. సరే ఇప్పుడు నేను కొన్ని ఇప్పుడు జంతువుల పేర్లు చెప్తా, దానికి మీరు ట్రోలింగ్ చేసి, ఇప్పుడు చాలా వరకు మీకు ప్రతి ఒక్క ట్రోలర్ తెలుసు మీకు. అవును తెలుసు. అందులో మీకు ఎవరికి దేనికి ఏ యానిమల్ కి ఎవరు సెట్ అవుతారో మీరు చెప్పాలి. అయ్యి మా ట్రోలర్సా? అంటే మీరు ట్రోలింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పే నేమ్ కి ఎవరికి మొహం వాళ్ళకి సెట్ అవుతుందో మీరు చెప్పాలి. కరెక్ట్ సెట్ అయ్యే నేమ్సే పెట్టాను. నువ్వు చాలా వరకు చూసే ఉంటావు కదా రీల్స్ కూడా. డీజే రమ్యన్ అన్న, ఏమే గుర్రం ముఖం దానా అని, అట్లుంటదా ఉండదా? అది నన్ను ఏమే మేక ముఖం దానా అంది. సెకండ్ థింగ్, నిజం చెప్పాలంటే ఆమెకు సెట్ అయింది, మీకు కూడా సెట్ అయింది మంచిగానే. ఆమెకు సెట్ అయింది, మీకు కూడా సెట్ అయింది మంచిగానే. ఇద్దరు ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయిని ట్రోల్ చేసా, గ్రహాంతరవాసి కప్ప అని. ఆమె అట్లనే ఉంది మరి. ఆ కళ్ళన్నీ ఎట్లున్నాయి దరిద్రంగా చూడడానికి, ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ లాగా. అదే అలా ఉండి అందరినీ అంటుంది, నోరు విప్పి బూతులే. ఆమె నిజంగానే చెప్తున్నా ఫ్రెండ్స్, ఆమె గ్రహాంతరవాసి కప్పలానే ఉంది. నేను పెట్టిన పేర్లు అసలు ఎంత మందికి నచ్చుతున్నాయి అంటే ఆ పేర్ల వల్లనే నాకు నిజంగా ఎంత ఫాలోయింగ్ పెరిగింది, నేను పెట్టిన పేర్ల వల్లనే. అంటే మీరు తిట్టడం, గ్రహాంతరవాసి కప్ప, నేను పెట్టే ఆ పేర్లు విని అలా తిట్టడం. అంటే ఒక్కొక్కరు కంటెంట్ ఒక్కొక్కలా వేరేలా ఉంటది. సో నా కంటెంట్ నచ్చి, అరే ఈ అమ్మాయి మంచి కోసం చెప్తుంది కానీ చెప్పే విధానం కూడా బాగుందని ఓకే అట్లా చేస్తున్నారు. ఇంకెవరికైనా ట్రోలర్స్ కి మీరు నేమ్ పెట్టాలనుకుంటున్నారు అట్లా? ట్రోలర్స్ అంటే ఇగో ఈ గలీజ్ గా చేసిన వాళ్ళకి, గలీజ్ చేసిన వాళ్ళకే. అంటే ముందు నేను థింక్ చేయలేను కదా, ఏదైనా వచ్చింది అనుకో నాకు స్క్రోల్ చేసేటప్పుడు ఒక రీల్ వస్తే అది చూసి దీనికి ఏ పేరు పెట్టాలని అప్పుడు థింక్ చేసి తనకు సెట్ అయ్యి పేరు పెడతాను నేను. ఇప్పుడు నేను అనుకోను. ఇప్పుడు స్వే గర్ల్స్ ఉన్నారు, ఆ అమ్మాయికి ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నాను? అది పండుకోతి లెక్కనే ఉంది, అది పండుకోతి లెక్కనే ఉంది. అది నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అందరినీ ట్రోల్ చేసుకుంటూ ఇప్పుడేమో తనకి అర్థమైంది. అంటే తను ఏమంది, అక్క నేను ట్రోలింగ్ ఆపేశాను, మా ఇంట్లో తిడుతున్నారు మా తమ్ముడు, నువ్వైతే ఆ రీల్ డిలీట్ చేయని నన్ను బ్రతిమలాడుకుంది. అంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తుంది ట్రోలింగ్ ఆపేసి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటున్నారో, వాళ్ళ తమ్ముడు కళ్ళు కనిపించట్లేదా, ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఓకేనా? అంటే తనకు తెలుసు ఏ విధంగా చేస్తే ఫేమ్ లోకి వస్తామని తెలిసి తను అలా చేస్తుంది. అందరినీ ట్రోల్ చేయడం కాదు పత్తిలాగా. అసలు అది ఎలా ఉంది, ఫస్ట్ పండుకోతి ముఖం వేసుకొని అందరినీ ట్రోల్ చేసుకుంటూ పెద్ద పత్తిలా మాట్లాడుతుంది. మళ్ళీ అసలు దాని గురించి నువ్వు ఎత్తితే నాకు బీపీ వచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్ ఫేక్ గర్ల్స్ అట పండుకోతి లాగా ఉంటదంట, అట్లానే ఉంటది మరి. నెక్స్ట్ ఇప్పుడు ఆంటీని ఇంత ముందే చేశారు కదా, మొత్తం బొగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయి ఎవడో ఈడ్స్ దింగినట్టుగా మళ్ళీ అందరినీ అంటుంది. సో ఫైనల్ గా నీకు పెట్టే కామెంట్స్ అంటే నీ హేటర్స్ కి నువ్వు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే నాకంటూ హేటర్స్ ఎవరు లేరు. ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ నేను ఎవరినైతే ట్రోల్ చేస్తున్నానో వాళ్ళే పర్టిక్యులర్ గా ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని బ్యాడ్ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. మీకు దమ్ము ఉంటే ఒరిజినల్ ఐడితో నాకు కామెంట్స్ పెట్టండి, చూసుకుందాం మీరా నేనా. అంతే పిరికితనంగా అంటే మీరు పెడుతున్నారంటే పూజకు భయపడినట్టే అర్థం. ఓకే, దట్ ఈజ్ పూజ. ఓకే, దట్ ఈజ్ పూజ. దమ్ముంటే ఢీ కొట్టాలంటే మీ ఒరిజినల్ ఐడిలతో నాకు కామెంట్ పెట్టండి, చూసుకుందాం. ఓకే, అలానే నీకు సపోర్టర్స్ ఇప్పుడు నీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు నీకు. సో నా అభిమానులకి చెప్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం వల్లే నేను ఈ రోజు ఇంత దూరం రాగలిగాను. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను నాకు తెలిసి సమాజానికి మంచి చేస్తున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే వల్గర్గా చేసేవారని ఇది తప్పు అని చెప్పి ఆపుతున్నా. సో మీకు నచ్చేంత వరకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.